సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృతం సముపాశ్రితాం మమ సముత్తర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. ప్రభు శంకర, పెద్దలకు ఉపచారాలు చేసే విధానముల యందు శిక్షణను పొందినది, వినయ సంపన్నత కలిగింది, మంచి మనస్సు గలది, దృఢముగా ఆశ్రయించినది అయిన నా బుద్ధిని వరుని సద్గుణములచే కొత్తగా పెళ్లి చేసుకున్న వధువుని వలె ఉద్ధరింపుము. ఈ శ్లోకంలో బుద్ధి కొత్త పెళ్లి కూతురితో పోల్చబడింది. ఈశ్వర, నా బుద్ధి ఉత్తమమైన వధువుకు ఉండవలసిన అన్ని లక్షణాలు కలిగి ఉన్నవి. నిన్ను స్వయంగా వరించింది. ఇక నీవా వర గుణుడవు, అంటే వరుణకి ఉండవలసిన అనంత కళ్యాణ గుణాలు కలవాడవు. నా బుద్ధికి నీకు అన్ని విధాలా ఈ సంబంధం చక్కగా కుదిరింది. కాబట్టి వెంటనే నా బుద్ధి అనే కన్యను చేపట్టుము. నమః పార్వతీ.